గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సరే ఇక ఫైట్ అబ్బా అనుకునే లోపు కట్ చేస్తే సాంగ్ ఊటీలో. సో ఊటీలో సాంగ్ కదా, ఫ్యామిలీ సాంగ్ అనమాట. సో అది ఎంజాయ్ చేసి వచ్చాము. అప్పుడు శ్రీవిద్య గారు చాలా ఎలా ఉండాలి, ఏంటి ఇండస్ట్రీకి కొత్త, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలాగా ఇది చేయాలి అని చెప్పి చాలా చెప్పించేవారు. చాలా ఫస్ట్లో కొంచెం మాట్లాడేవారు కాదు. నా ఇన్నోసెన్స్ చూసి తర్వాత సరే ఏదో టింగర్లా ఉంది, సరే పోనీలే పాప చిన్నపిల్లగా ఉంది అని చెప్పి తర్వాత దగ్గర తీసుకొని అన్నీ చెప్పేవారు. తర్వాత ట్రాక్ మధ్యలో నడవడం ఎలాగా, ట్రాక్లో నడుస్తూ డైలాగ్ చెప్పడం ఎలాగా ఫస్ట్లో వచ్చేది కాదు. కోఆర్డినేషన్ చూసుకోవాలి కదా, అది చాలా. ఆ తర్వాత సరే నేను అమ్మ నడుచుకుంటూ వస్తామన్నమాట ట్రాక్లో. ఆవిడ ముందు మాట్లాడుకుంటూ వెళ్తారు, నేను వెనకాల ఫాలో చేయాలి. నేను ఏదోటి ఆవిడ చెప్పిన దానికి కౌంటర్ ఇస్తూ వెళ్ళాలి. సరే చూశారు, నేను మాట కింద చూసేస్తున్నాను, పడిపోతాను భయం. సో ఇది వర్కౌట్ కాదని మళ్ళీ ఏం చేశారు, 2 ట్రాక్లు వేసి ఆ 2 ట్రాక్ల మధ్యలోనే మమ్మల్ని నడిపించారు. సో మన కోసం అంత చేశారు అంటే ఆ షాట్ ఎంత ఇంపార్టెంటు, ఆ షాట్ అలాగే తీయాలని ఆ డైరెక్టర్ ఎంత పట్టుపట్టారు. ఆ వర్క్ మీద ఉండేది అంటే ఏదో ఒక ఎలాగైనా తీయాలి, అలాగే తీయాలి షాట్, ఈ అమ్మాయి చేతి చేయించాలి. అని తర్వాత కొంచెం అలవాటైంది. విజయకాంత్ గారితో ఫైటింగ్ 15 రోజులు షూట్ అన్నప్పుడు 15 రోజులు అలా ఎత్తుకునే ఉన్నారా మిమ్మల్ని? 15 రోజులు లేదు. ఫస్ట్లో ఏంటంటే నన్ను ఒక బాక్స్లో దాచేస్తారు. బాక్స్ తీసినప్పుడు ఫస్ట్ మీరుంటారు, తర్వాత అందులో ఉంటే ఆయన కాపాడి ఒక 5-6 షాట్సే ఎత్తుకోవడం. ఓకే, మిగతా అంతా ఓ పక్క నుంచో పెట్టే ఫైట్ చేస్తారు కదా. కొన్ని ఫస్ట్లో మాత్రమే అది తీసినప్పుడు ఎవరో విలన్ అనుకొని తీస్తారు, నేను లేస్తాను, ఈ లోపల ఎవరో వస్తుంటే అప్పుడు గబక్కను మీద వేసుకొని ఫైట్ చేస్తారు. ఆ తర్వాత కింద నుంచో పెట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఫైట్ అంతా జరిగింది. ఒక 5-6 షాట్స్ అనమాట. ఓకే, తర్వాత ఏమన్నారు మీరు భుజాన్ని ఎత్తుకున్న తర్వాత విజయకాంత్ గారితో కానీ? తర్వాత ఆయన ఏమన్నారంటే ఫస్ట్ షార్ట్ అయిపోయింది, నేను ఎవరో తెలుసా అన్నారు. నేనే ఫస్ట్ టైం చూడడం. తెలీదు అంటే ప్రాబ్లం, అంటే పెద్ద హీరో అని తెలుసు, తెలీదని చెప్పలేను, కానీ ఫస్ట్ టైమే చూడడం. తెలుసు సార్, అలా కాదు అన్నట్టు. మళ్ళీ ఎవరు అడుగుతారేమో అని భయం, క్వశ్చన్స్. తెలుసు సార్, నా ఫైట్స్ తెలుసా, నేను ఫైట్ చూశాను. ఈ లోపల ఆయన షార్ట్కి పిలిచారమ్మ. అప్పుడు ఫైటర్స్ అంతా తెలుగు వాళ్ళు కొంచెం చాలామంది ఉన్న పొన్నాంబలం గారు వీళ్ళంతా కూడా అప్పుడు ఉండేవారు ఫైట్ ఇదిగా. సారు ఫైట్ ఏంటి స్పెషల్ అంటున్నారు, ఎలాగా? ఆయన గాల్లో కిక్ చేసి కొడతారు, అది ఆయన స్టైలు. ఓకే అలా కొంచెం నేను ఈ లోపల తెలుసుకుంటున్నాను అనమాట ఆయన గురించి. మెల్లిగా ట్యూన్ అయ్యి ఆయన సినిమాలు చూడడం. అప్పుడు ఇవి కూడా లేదు కదా, టోటల్గా మనకి మొబైల్స్ లేవు, మొబైల్స్ రాలేదు ఇంకా అప్పటికి. మొబైల్స్ లేదు. సరే ఇంటికి వెళ్ళి మనం ఏదైనా థియేటర్కి వెళ్ళే చూడాలి, సినిమా చూడాలంటే అప్పుడు వెంటనే ఆయన సినిమా అంటే ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అయితే గబగబా పరిగెత్తి వెళ్ళి ఆ సినిమా చూడడం, ఆయన ఎలా చేశారు ఏంటి అనేది అప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవాలన్నమాట. సో సినిమా మీద అవగాహన అనేది ఆ తర్వాతే మొదలైంది. బేసిక్గా అంతకు ముందు వరకు ఏదో చిన్న ప్రేక్షకురాల్లాగా సినిమా చూడడమే కానీ దాని మీద పెద్ద అవగాహన లేదు. ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ రావడం, తెలుసుకోవడం. పూర్తిగా తెలుసుకునే లోపే మనం ఏదో ఒక విధంగా బిజీ అయిపోవడం. నిజంగా చెప్పాలంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా నాకు ఇంకా అవగాహన రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అంత బిజీ అయిపోయాను టోటల్గానే. రెగ్యులర్ షూట్స్, తర్వాత సినిమాల తర్వాత మలయాళంకి వెళ్ళాను సడన్గా. మలయాళంలోకి వెళ్ళిన తర్వాత నేను చేసిన ప్రతిదీ నా లక్ హిట్ అయిపోవడం. సో ఒక 10 ఏళ్ళు మలయాళంలో వెళ్ళాం హీరోయిన్గా సీరియల్స్లో. సో మనం లేకపోతే జరగదు. సినిమాకి ఎలాగైతే హీరోను, సీరియల్కి హీరోయినే మెయిన్. సో అంతా మన మీద. అందుకని ఈవెన్ నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను తీసుకోవడానికి. సో నేను ఈరోజు చాలా బాధపడే విషయం ఏంటంటే, ఆ రోజు పాప మా సిస్టర్ వెళ్ళి తీసుకున్నందుకు సంతోషమే, కానీ చూడు ఎంత పెద్ద అవార్డును కూడా మనం వెళ్ళి తీసుకోలేనంత బిజీలో ఉండిపోయిన దాన్ని తెలియలేదు. చూసావా? ఎందుకంటే కేరళలో ఎక్కడో ఒక విలేజ్లో ఉన్నాం, అక్కడి నుంచి 4 రోజులు పట్టేది హైదరాబాద్ రావాలంటే. సో వాళ్ళు 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి. 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అయిపోయేది. సో ఇంకేం చేయాలో అడిగి చూశాను. 4 రోజులు అంటే కష్టం అమ్మా వెళ్ళడం, మీరు రావడం 4 days 5 days అయిపోతుంది ఈజీగా.
సో టోటల్ షెడ్యూల్ ఏదైపోతుంది, ఎలా ఇవ్వము అది ఇది అంటే సరే అప్పటికి నాకు దాని మీద ఇంపార్టెన్స్. అవును కదా, నేను లేకపోతే ఇక్కడ జరగదు కదా, సర్లే మా చెల్లిని వెళ్ళి తీసుకోమంటా అని చెప్పి అది కూడా తీసుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను. అది తెలుగుకి వచ్చింది కదా, తెలుగు సీరియల్ అనుబంధం అంతరంగాల తర్వాత. అంతరంగాలు నా ఫస్ట్ సీరియల్ ఈటీవీలో, అది కూడా చాలా పాపులర్ అయింది. ప్రియాంక రోల్ ఇప్పటికీ అంతరంగాలు మాట్లాడతారు. సో పొగరబోతు క్యారెక్టర్, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు పాట ఉండేది కదా. అసలు అది ఎంత మైండ్కి కానీ మన ఫీలింగ్స్కి కానీ ఫస్ట్ వచ్చే సీరియల్స్ అవి వచ్చాయి కాబట్టి సుమన్ గారు అయితే అసలు ఒక్కొక్క వర్డ్ చూసి రాసేవారు దాంట్లో. ఒక్క వర్డ్ కాదు, ఒక లెటర్. మేము ఆ లెటర్ని కాదని కూడా అనకూడదు, అంతా ఆయన ఆలోచించి రాసిన స్క్రిప్ట్ అది. ఈవెన్ శరత్ బాబు గారు కానీ ఏ ఆర్టిస్ట్ మార్చడానికి లేదు, ఆయన ఎలా రాశారో మేము అలాగే చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత పక్కాగా ఉండేవారు ఆ స్క్రిప్ట్ మీద. నేను ఎంతో ఆలోచించి ఒక్కొక్క కథాపాత్రని నేను క్రియేట్ చేసి దానికని డైలాగ్స్ రాస్తున్నాను. ఎవరు మార్చేసి వాళ్ళ ఓన్ చేసుకోవడానికని చెప్పి మార్చేయకండి. మీకు కష్టమో నష్టమో మీకు వీలైతే ఓన్గా చెప్పండి, లేదంటే ప్రాంప్ట్ అయినా తీసుకోండి, కానీ స్క్రిప్ట్ మాత్రం మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా రూల్స్ ఉండేవి. సో శరత్ బాబు గారితో సహా ఒక అక్షరం కూడా మార్చేవారు కాదు. అలాగే ఆయన అనుకున్నట్టే జనాల్లో కూడా అంత డీప్గా వెళ్ళిపోయింది అది. అందరు రోల్స్ కూడా అసలు ఈ రోజుకి చెప్పుకునేటట్టు అయిపోయింది. ట్రూ. సినిమాల నుంచి సడన్గా సీరియల్స్ వైపు వెళ్ళాలి అనేది ఎందుకు అనిపించింది అలా? అదే అన్న, సినిమాలో ఒక షిఫ్ట్ అది. అవును, అదే నాకు సీరియల్ సినిమా సపరేట్గా చూడలేదు నేను. అంతా సేమ్ అనుకున్నారు? అంతా సేమ్ అనుకున్నా. యాక్టింగే మెయిన్ అనుకున్నా. ఓకే, ఇక్కడ యాక్టింగే మనం చేసేది, ఇక్కడ యాక్టింగే కదా మనకి, ఇక్కడ మంచి రోల్, ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేది. మెయిన్ రోలు మనకి మన మీదే కదా అని అనుకున్నాను. కానీ అది పెద్ద విషయం, ఇది చిన్నది. మనం సినిమాలకి వెళ్తే, సీరియల్కి వెళ్తే సినిమాలు రావు, దీనికే పరిమితం అయిపోతాము. అసలు ఆ థాటే వెళ్ళలేదు ఆ టైంలో నాకు. మేబీ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని తెలియలేదు. ఆ తర్వాత దానివల్ల చాలా సినిమాలు మిస్ చేసుకున్నాను కూడా. తెలుగు. సో టోటల్గా నేను మలయాళంకి వెళ్ళిపోయిన దానికి అసలు ఎన్ని సినిమాలు అడిగేవారో, అన్ని సిస్టర్ రోల్స్, అత్త రోల్స్. తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత చాలా ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చేవి కదా. సో టోటల్గా చాలా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేవి, చాలా ఇవి వచ్చేవి. అన్ని సినిమాలు అడిగేవారు, కానీ ఏది దేనికి చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే అన్ని 15 days రాజమండ్రి షెడ్యూల్, అక్కడ షెడ్యూల్, ఇక్కడ షెడ్యూల్, మీరు 3 months ఇవ్వాలి, అది ఇది అని చెప్పి లెంత్ షెడ్యూల్స్ చెప్పేవారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ అది, మొత్తం అందరూ ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ ఒక 4 రోజులు ఇవ్వడమే కష్టంగా ఉండేది. సో అలా టోటల్గా సినిమాలకి దూరం అయిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా సినిమాలే లేకుండా అయిపోయింది. తెలుగు సినిమా లాస్ట్ ఏంటి మీరు చేసింది? ఊ కొడతారా ఉలికి పడతారా చేశాను, అంతే. మంచు మనోజ్ గారిది అంతే. తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు బంగారు రాజుని ఒక సినిమా చేశాను హీరోకి మదర్గా. అది లేటెస్ట్గానే చేశాను, అది మెయిన్ రోల్గానే చేశాను. ఆ తర్వాత అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఏది అడిగినా లేదా. ఎందుకంటే 1 to 15 నేను ఆల్మోస్ట్ ఏవిఎంలో ఉండేదాన్ని. నేను ఏవిఎంలో 8 megas చేశాను. ఓకే, వెరీ ఫస్ట్ మూవీ కూడా ఏవిఎం నుంచే చేశారు మీరు? విజయకాంత్ గారు? అది ఏవిఎంది కాదు, అది వచ్చి వాళ్ళ ఓన్ ఫిల్మ్. విజయకాంత్ గారి ఓన్ ఫిల్మ్. వాళ్ళ పార్ట్నర్స్ ఇద్దరు ఉండేవారు వాళ్ళది. ఏవిఎంలో వచ్చి నేను ఒక స్త్రీ కథ ఫస్ట్ చేశాను సెకండ్ లీడ్గా. తర్వాత నుంచి మొత్తం అన్ని సీరియల్స్ నేనే హీరోయిన్ ఉండేదాన్ని. ఒక 5-6 మెగాలు చేశాను. లక్కీ చామ్ అందరూ ఏవిఎం ఆర్టిస్ట్ అనే అనేవారు. సో ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా చేయకపోవడానికి కూడా మెయిన్ కారణం ఒకటైతే ఒకటి వాళ్ళే ఇచ్చేసేవారు. ఒకటి ఫినిష్ అవ్వడం, ఒకటి పూజ, ఒకటి ఫినిష్ అవ్వడం, ఒకటి పూజ, అలా జరిగేది. అప్పుడు 15 days ఇక్కడ ఇచ్చేసేదాన్ని, 1 to 15th, 16 to 30 కేరళ ఇచ్చేసేదాన్ని. ఓకే, సో 2 మెగాస్ అలా వెళ్ళిపోవడం వల్ల ఇంకెక్కడ ఎప్పుడైనా షూటింగ్ లేకపోతేనే ఫ్రీ, కానీ ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఫ్రీ ఉండేది కాదు. అలా తెలుగు సీరియల్స్ కూడా చేయట్లేదు ఇంకా? ఎందుకంటే తెలుగు కొన్ని రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. నేను అంతరంగాలు చేసేటప్పుడు ఇక్కడే షూట్, అంతరంగాలు ఇక్కడే, మేము చెన్నైలోనే చేసాం అంతరంగాలు. బాలాజీ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చేవారు, కిన్నెరా గారు, బాలాజీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవారు. నేను, శరత్ బాబు గారు, అశ్విని అందరు ఇక్కడే ఉండేవాళ్ళు, కల్పన గారు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు. మేము 4 ఇక్కడ ఉండేవాళ్ళం.
సో ఇక్కడే జరిగేది షూట్. తర్వాత అనుబంధానికి అంతరంగాలు చూసి అనుబంధానికి నన్ను అక్కడ పిలిచారు కాబట్టి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళేదాన్ని, ఈటీవీ నేను వెళ్ళాను. అన్వేషిత కూడా అలాగే, అన్వేషిత అనుబంధం అక్కడికే వెళ్ళాను. ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యి అప్పటి వరకే మామూలు సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నదాన్ని, ఏవిఎం వాళ్ళు హీరోయిన్గా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత మలయాళం ఎంట్రీ అవ్వడం వల్ల ఇక్కడ అసలు ఇంకా తెలుగుకి అక్కడ తర్వాత ఏంటంటే అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి, మన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, చాలామంది ఆర్టిస్టులు షిఫ్ట్ అయిపోయారు. సో నేను షిఫ్ట్ అవ్వలేదు, నాకు ఇక్కడ బిజీగా ఉండడం వల్ల ఏమో మరి నేను షిఫ్ట్ అవ్వలేదు. సో అప్పటి నుంచి తెలుగు చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత స్ట్రైట్గా ఫస్ట్ టైం మదర్గా కెరటాల్ మంజులా నాయుడు గారిది. ఎప్పుడు విన్నానే కానీ చాలా హిట్, అది ఇది మంజులా నాయుడు గారికి మొగల్ రేకులు కానీ చక్రవాకం కానీ ఇలాంటివన్నీ అసలు చాలా హిట్ అన్నాను కానీ ఎప్పుడు సో చూడలేకపోయా. అంటే రెగ్యులర్గా చూడలేం కదా, టైమింగ్ మాకు 9 o'clock వదులుతారు నైట్, చూడలేకపోయాను. అక్కడి నుంచి ఫోను కెరటాలు వాళ్ళ సబ్జెక్టు అనగానే సరే మదర్ రోల్ అయినా పర్వాలేదని ఫస్ట్ టైం మదర్కి యాక్సెప్ట్ చేసింది అందులోనే, కెరటాల్లోనే. ఓకే. ఆ తర్వాత రక్త సంబంధం అని, భార్య అని, సో టోటల్గా మదర్గా వెంటనే మన అయితే ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉన్నారు. సో దానికి నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఏదో చెన్నైలో ఉన్నానో నన్ను ఎప్పుడు వదిలేయలేదు, పక్కన పెట్టలేదు, నన్ను అడుగుతూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. నాకు వీలు కాలేదంటేనే పాపం ఇంకేం చేయలేక వదిలేసేవారు. సో తెలుగు ప్రేక్షకులకి చెల్లిగా పరిచయం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ తల్లిగా రావడం అనేది, సో క్వైట్ కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. చెల్లిగా అయిన తర్వాత హీరోయిన్గా చేశాను జానకి, నా ఫస్ట్ సీరియల్ జెమినీలో జానకి అని, అదే ఫస్ట్ ఏవిఎం వాళ్ళు ఇచ్చింది నాకు సీరియల్. ఓకే. తెలుగు సీరియలే ఇచ్చారు ఫస్ట్ నాకు, తర్వాత తమిళ్కి, తర్వాత సేమ్ జానకి రీమేక్ చేశారు తమిళ్లో, నేనే చేశాను. ఆ తర్వాత ఒక 4 మెగాలు వచ్చి తమిళ్లో చేశాను. సో ఫస్ట్ సీరియల్ నేను హీరోయిన్గా తెలుగే, జానకి అని జెమినీలో వచ్చింది. సో ఒక ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు అంటే ఫస్ట్ వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ అందరికీ చాలామందికి మా వాళ్ళకి నచ్చలేదు. అవును, ఎందుకంటే అప్పుడు కొంచెం ఆర్థోడాక్స్గానే ఉండేవారు కాబట్టి కొంచెం చాలామందికి బయట ఎవరు చెప్పలేదు, కానీ చాలామందికి నచ్చేది కాదు, ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ నా కెరియర్ బాగుండడం వల్ల అందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మేబీ కెరియర్ కనుక సరిగా నేను డిజైన్ చేసుకోలేకపోతే నాకు అలా ఒకవేళ అమరకపోతే మేబీ కష్టపడేవారేమో. బట్ ఈరోజు అందరూ హ్యాపీ. సో ఆ టైంలో మీనా కుమారి ఇలా సినిమాల్లోకి వెళ్తోందంట, ఎందుకు 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 అనే క్వశ్చనే వచ్చేది. ఎందుకంటే నేను బేసిక్గా మా నాన్నగారు సిఏ, సో నేను అకౌంట్సే తీసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అవ్వచ్చు కదా, చదువుకోవచ్చు కదా, ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ అయిన జాబ్ కాదు కదా, మన ఇంట్లో ఎవరు లేరు కదా. బట్ ఏంటంటే మా కజిన్ అప్పటికే సినిమాటోగ్రఫర్. ఓకే. సో తను అప్పటికే ఫిల్మ్ స్టార్ట్ చేసి జీన్స్ తనే చేసింది, సెకండ్ కెమెరా మొత్తం అశోక్ కుమార్ గారితో. సో జీన్స్ తను మొత్తం అన్ని దేశాలు చూసి వచ్చేసింది ఫస్ట్ సినిమాకే. సో అశోక్ కుమార్ గారు, సుహాసిని గారు ఆయన శిష్యురాలే, విజయలక్ష్మి బిఆర్ విజయలక్ష్మి ఆయన శిష్యురాలే, విజయశ్రీ గారు కూడా ఆయన శిష్యురాలే. సో తను ఉండే దానివల్ల కొంచెం ధైర్యం ఉండేది, అంటే మనం ఏం తెలియకుండా అడుగు పెట్టలేదు కదా. సో మన వరకు మనమై వెళ్ళి మనమై అడిగి మనమై అవకాశాల కోసం ఎదురు చూడలేదు. సో తనని అడగడము, తను ట్రై చేసిందంటే తను అంటే చేస్తుంది అని చెప్పిన తర్వాత అదే చెప్తాం కదా, హీరోయినే అని ఉంటే ఒకవేళ ఏమైనా నేను చాలా కష్టపడాల్సి ఉండిందేమో, అవకాశాల కోసం నేను వెతుక్కోవాలని, హీరోయినే చేస్తానని ఒకవేళ రూల్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే మేబీ కష్టపడాల్సి ఉండొచ్చేమో. నేను ఆ రూల్స్ పెట్టుకోలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఇలా జరిగిపోయింది. కజిన్ ఏమో తెర వెనుక ఉంటారు, క్రూ మెంబర్గా ఉంటారు, బట్ మీరు మాత్రం. కానీ మేమిద్దరం కలిసి ఒక 2 సినిమాలే చేసాం. తను కెమెరామెన్గా చేసిన 2 సినిమాలకు మాత్రమే నేను వర్క్ చేశాను అనమాట. నేను దాంట్లో చేశాను, మిగతా అంతా తను మామూలుగా మాట్లాడడం వరకే.